హాయ్ ఫ్రెండ్స్, నా ఫస్ట్ వీడియో కొంతవరకు చెప్పిన కదా. ఇవాళ రెండో వీడియోను మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. అయితే ఉప సర్పంచ్ గారు నేను నాకు ఒకటేసారి 90,000 ఇవ్వు, లేకపోతే నేను పిటిషన్ ఇస్తానని బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను భయపడలే. కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని నడుస్తున్నాయి. ఇచ్చుకోపోయినందుకు ఇచ్చిండు ఫ్రెండ్స్. తర్వాత నేను ఫిర్యాదు చేసుకోమని పూర్తి అయినవి, కొన్ని నడుస్తున్నావు అని చెప్పినాను. వారం రోజుల తర్వాత డిపో గారికి ఫిర్యాదు చేసినాడు. సర్పంచ్ మరియు కార్యదర్శి కుమ్మక్కై నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నా భార్య మీద పుస్తుల తాడు కుదువ పెట్టి పని చేసినాను, నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అని ఫిర్యాదు చేసినాడు. నేను 60,000 ఇచ్చినప్పుడు రాతపూర్వకంగా ఏం రాయించుకోలేదు. ఉప సర్పంచ్ గారితో ఫిర్యాదు చేసి మండలంలో అందరం టూర్లో ఉన్నాం. ఫిర్యాదు చేసిండు. తర్వాత అప్పుడు ఈయన ఫిర్యాదు చేసినప్పుడు ఉప సర్పంచ్ గారు నేరల సదానందం చేసినప్పుడు మేము సర్పంచులం అందరము టూర్లో ఉన్నాము. శ్రీశైలం అవన్నీ టూర్లలో ఉన్నప్పుడు డిఎల్ఓ గారు నాకు ఫోన్ చేసినాడు. మీ మీద సర్పంచ్ గారు, మీ మీద ఉప సర్పంచ్ గారు ఫిర్యాదు చేసిండు అని చెప్పగా నేను ఏమని చేసిండు సార్ అని అడిగినాను. డ్రైనేజీ పని చేసి తీర్మానం ఇచ్చి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఫిర్యాదు చేసిండు అని చెప్పిండు. ఇవాళ డిఎల్పీ గారు 1-2 రోజుల్లో నేను వస్తాను సార్ అనగా సరే అని నోటీస్ ఇచ్చి ఎంక్వైరీకి డిఎల్పీ గారు వచ్చిండు. డిఎల్పీ గారు తీర్మానం వచ్చుడితోటే గ్రామ పంచాయతీకి ఎంటర్ అవుతాడు. డిఎల్పీ గారు తీర్మానం చూసి ఈ తీర్మానంలో ఎల్గం దామోదర్ నుంచి ఆర్ఎన్బి రోడ్ వరకు రాసింది, కానీ పని విలువ ఇది 1,50,000 అని ఏం రాయలే, ఇది తీర్మానమే కాదని డిఎల్పీ గారు అన్నారు. అంటే కార్యదర్శి గారు కూడా ఉప సర్పంచ్ గారికి అనుకూలంగానే వ్యవహరించిండని అర్థమవుతుంది. డిఎల్పీ గారు ఏమేమి పనులు చేసారో చూద్దాంపా అని వీధులకు డ్రైనేజీలు కట్టినారు అని వాడల్లో ఎంక్వైరీ తిరిగిండు. తర్వాత కొన్ని పనులు పూర్తయినవి, కొన్ని నడుస్తున్నాయని రాసుకున్నాడు. తర్వాత ఈ యొక్క డిఎల్పీ గారు వెంబడి యుఓపిఆడి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇతను దళితుడు అనే అక్కస్తోటే ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పినాడు. కొన్ని రోజుల్లో నా చెక్ పవర్ను కూడా ఎంపీడీఓ గారికి నాకు లింక్ చేసినారు. ఎంపీడీఓ ఊరి నల్లాలు మోటార్ కాలినా కూడా ఎంపీడీఓ గారు నాకు చెక్కు మీద సంతకం పెట్టడానికి సహకరించలేదు. దీనికి వెనుక వీళ్ళ శక్తి సరిపోక ఒక కేంద్ర ఉన్నతమైన మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తితోటి నాకు చెప్పిండ్రు. ఈ ఉప సర్పంచ్గా డబ్బులు ఇస్తేనే చెక్ మీద సంతకం పెట్టమని, అందుకనే నేను పెట్టినా అని ఎంపీడీఓ గారు అన్నారు. మోజెస్ గారు ఉండే అప్పుడు. నాకు డిపిఓ గారు ఆఫీసు మీద డిపిఓ ఆఫీసు మీద పని మీద నేను కరీంనగర్కి వెళ్ళిన. డిపిఓ గారు వెంకటేశ్వర్ గారు ఉండే అప్పుడు. సర్పంచ్ గారు మీ ఉప సర్పంచ్ గారు 60,000 ఇచ్చిందని ఒప్పుకున్నాడు, వాస్తవే సార్ అని, మరి మిగతా డబ్బులు ఇప్పించండి సార్ అని నన్ను అడిగిండు అని నాతోటి అన్నాడు. డిపిఓ గారిని అడిగినాడట. అప్పుడు మీరేమన్నారు సార్ అని డిపిఓ గారిని నేను అడిగిన. ఏమన్నా ఉంటే సర్పంచ్ గారు దుర్వినియోగం చేస్తే అప్పుడు నీకు అధికారం ఇచ్చి చేస్తాం, నీకు అధికారం ఇచ్చి చేస్తే నువ్వు ఆ నిధులు విడిపించుకొని నువ్వు నీ డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఆయన దుర్వినియోగం చేయనప్పుడు మేము ఏం చేయలేము, ఏమన్నా ఉంటే ఆయనను బతిలాడుకోని డిపిఓ గారు ఉప సర్పంచ్ గారికి చెప్పిండు. చెప్పంగానే ఎక్సలెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు సార్ అని నేను డిపిఓ గారితో అన్నాను. తర్వాత నాకు డిపిఓ ఆఫీస్ నుండి ఉప సర్పంచ్ గారు డబ్బులు ఇవ్వని ఎన్ని లెటర్లు కూడా పంపుతుండేను డిపిఓ గారు. అయినా నేను లైట్ పెట్టినప్పుడే నాకు 6 నెలలు నన్ను సఫర్ చేసిండు. ఇప్పుడు మీకు కూడా ఒక్క పైసా ఇవ్వలేదని మిమ్మల్ని తప్పు పట్టించిండు. నేను అస్సలు ఇవ్వనంటే ఇవ్వను సార్ అని సుమారు 2 సంవత్సరాల దాకా నా పరిపాలన సక్రమంగా జరగనీయకుండా డిస్టర్బెన్స్ చేసిండు. ఎంపీడీఓ గారు సహకరించలే, సోకాజ్ ఇవ్వకుండా ఆర్డినరీ లెటరు నువ్వు 1,40,000 దుర్వినియోగం చేసినామని నాకు సస్పెండ్ లెటర్ పంపిండ్రు. ఆ లెటర్ పట్టుకొని నేను హైదరాబాద్కు హైకోర్టుకు వెళ్ళినాను. లాయర్ గారి సహకారంతో అన్ని పరిశీలించి స్టే మరియు తిరిగి విచారణ చేయాలని గవర్నమెంట్కు గైడ్లైన్స్ ఇచ్చినారు. అప్పుడు బొత్స సత్యనారాయణ పంచాయత్ మినిస్టరు
అప్పుడు సస్పెండ్ చేసే ముందు జమ్మికుంట ఎంపీడీఓ కార్యాలయం నుండి కూడా నాకు ఫోన్ వచ్చింది. అటెండరు ఫోన్ చేసి డిపో ఆఫీస్ నుంచి నువ్వు ఏ పార్టీ నువ్వు చెప్పమని అడుగుతున్నారని. అప్పుడు ఎవరు అటెండర్ తిరుపతి ఉండే, ఇప్పుడు ఇల్లంతకుంట్ల మండలంలో పనిచేస్తాడు. నువ్వు ఏ పార్టీ అని డిపో అడుగుతున్నారు అని అనగా నేను ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి పార్టీ అని చెప్పినాను. డిపో వెంకటేశ్వర్ గారు మంత్రిగా మా ఇద్దరిని హియరింగ్కు బొత్స సత్యనారాయణ గారు పిలిచినారు. డిపిఓ గారి దర్వాజా కాడే నాకు షేక్ హ్యాండ్ డిపో గారు ఇచ్చినారు. నేను ముందుగా మంత్రి గారిని పోయి కలుస్తా, మంత్రి గారు రమ్మన్నప్పుడు నువ్వు రా అని పోయి ముందు మంత్రి గారిని బొత్స సత్యనారాయణ మంత్రి గారిని కలిసిండు డిపో. అయితే 1,40,000కు సంబంధించిన ఓచర్లను నేను ఎంబీలు డిపో ఆఫీసులు ఓచర్లని చూపిస్తే ఆ ఓచర్ లేవు కదా, నేను ఆ ఓచర్లు తెచ్చినాక నీకు పూర్తి చెక్ పవర్ ఇస్తా, ఎవరి దాకా డిఎల్పోకు నీకు చెక్ పవర్ జత చేస్తున్నాను అని మంత్రి గారు చెప్పిండు. ఇప్పుడు డిపో ఆఫీసు చుట్టూ తిరగక 2 నెలల 3 రోజులకు నాకు ఆర్డర్ వచ్చింది. ఈ పీరియడ్లో అన్ని డబ్బులు అందులో డ్రా చేసినారు ఉప సర్పంచ్ గారు. నేను కేఎన్ఆర్కి పోయినప్పుడు నిజమైన సస్పెండ్ కాదు కాబట్టి విడిపించిన డబ్బులు జమ చేయాలని ఫిర్యాదు చేస్తూ డైవ్లో ప్రోగ్రాము మాట్లాడడం, కలెక్టర్ గారి పిఏ గారితో మాట్లాడడం జరుగుతున్నది. ఏప్రిల్ 8వ తేదీన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా మళ్ళీ ఎంక్వైరీ జరుగుతున్నది. విడిపించేది మొత్తం సుమారు 6 లక్షల వరకు జమ కావాలి. నేను రాసిది ఇచ్చినటువంటి ఏ ఒక్కటి దీనిలో అబద్ధం ఉన్నా నా మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని ముగించినాను ఫ్రెండ్స్. అందుకనే భాషా ఫిలిం లోపల ఆ రజనీకాంత్ ఒక డైలాగ్ అంటాడు, చెడ్డవాడు సుఖపడతాడు కానీ జీవితంలో ఓడిపోతాడు, మంచివాడు కష్టపడతాడు కానీ జీవితంలో గెలుస్తాడని ఆ రోజుల్లోనే రజనీకాంత్ గారు అన్నారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్.